హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా జూన్‌లో. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మనకి మ్యాథ్స్ సిలబస్ అనేది అప్‌లోడ్ చేయమని అయితే అడుగుతున్నారు చాలామంది. మ్యాథ్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు పేపర్ 2 రాయాలి అని అంటే మీకు సిలబస్ ఏముంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇప్పుడు మ్యాథ్స్ సిలబస్ అనేది చూద్దాము. ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అనేది ఫస్ట్ అయితే ఈ వీడియోలో చూద్దాము. మనకు ఇంతకుముందు ఆల్రెడీ నేను ఛానల్‌లో పేపర్ 2 మ్యాథ్స్ సిలబస్ అనేది పెట్టాను. అది గూడా సరిపోతుందండి. మనకి జనవరిలో విడుదల చేసిన సిలబసు ఇది సేమే ఉన్నాయి. మీరు అది చూసినా సరిపోతుంది. ఇదైనా ఒకసారయితే చూసుకోండి. మనకెందుకంటే లాస్ట్ జనవరి నుంచే మనకి సిలబస్ సైకాలజీ కొంచెం చేంజ్ అయితే చేశారు. ఇక మిగతావన్నీ కూడా కామనే ఉన్నాయి. ఇక మనకి చాలామంది అడుగుతున్నారు. తెలుగు మెథడాలజీ ఉంటుందా? ఇంగ్లీష్ మెథడాలజీ కూడా ఉంటుందా? పేపర్ 2 వాళ్ళకనైతే అడుగుతున్నారు. మీకు తెలుగు, ఇంగ్లీష్ మెథడాలజీ అయితే ఉండదు. ఓన్లీ కంటెంట్ నుంచే మనకి 30 బిట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక ఈ పేపర్ ఎవరు రాయాలి అని అనంటే మ్యాథ్స్ రాసే వాళ్ళు కూడా సైన్స్ చదవాలి. సైన్స్ రాసేవాళ్ళు కూడా మ్యాథ్స్ చదవాల్సయితే ఉంటుందండి. ఇక మొత్తం క్వాలిఫికేషన్ మార్క్స్ ఏంటి? ఏ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి ఇంతకుముందు ప్రీవియస్‌గా ఎలాంటి బిట్స్ అడిగారు? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయండి అందరూ కూడా. బాలల అభివృద్ధి మరియు బోధనా పద్ధతులు, ఐసీటీ అనుసంధానము దీనికి సంబంధించిన 30 ఎంసీక్యూ క్వెషన్స్ 30 మార్క్స్‌కు ఉంటుంది. మీకు ఇంపార్టెంట్ బుక్స్ కూడా నేను చెప్తానండి. మీరు చూడండి. సైకాలజీలో మనకి మ్యాథ్స్ కంటెంట్‌కి ఎలాంటి బుక్స్ చదవాలి, మ్యాథ్స్‌కి ప్లస్ మెథడాలజీకి ఏ బుక్స్ చదవాలి, సైకాలజీకి ఏ బుక్స్ చదవాలి ఇలాంటివన్నీ కూడా వీడియోలో చూద్దాం. ఇక తెలుగు విషయానికొస్తే భాషలు అంటే మీరు ఫస్ట్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఏ లాంగ్వేజ్ అయితే తీసుకున్నారో ఆ లాంగ్వేజ్‌ది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించి మీకు 30 క్వెషన్స్ వస్తాయి. చాలామంది తెలుగు తీసుకొని ఉంటారు. తెలుగు తీసుకున్న వాళ్ళు తెలుగు బిట్స్ వస్తాయండి మీకు. అదే మీరు ఉర్దూ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఉర్దూ వస్తుంది. హిందీ సెలెక్ట్ చేసుకుంటే హిందీ, కన్నడ, తమిళ్, ఒరియా, సంస్కృతి ఇవన్నీ కూడా మనకిచ్చారు. ఈ లాంగ్వేజెస్ మీరు ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ బిట్స్ మాత్రమే వస్తాయి. ఇంగ్లీష్ అనేది కామన్. ఇంగ్లీష్ కూడా అందరికీ 30 ఎంసీక్యూ క్వెషన్స్ వస్తాయి. 30 మార్క్స్. ఇందులో ఇంకా మెథడాలజీ ఉండదండి. ఓన్లీ కంటెంట్ బిట్లే వస్తాయి. ఇంగ్లీష్‌లో ఎక్కువగా గ్రామర్ వస్తుంది. తెలుగులో గూడా మాక్సిమం 50%, 60% దాకా గ్రామరే వస్తుంది. ఇక గణితం విషయానికొస్తే మొత్తం మనకి 60 ఎంసీక్యూ క్వెషన్స్ వస్తాయి. ఇందులో ఫిజికల్ సైన్స్‌కి సంబంధించినవి, మ్యాథ్స్‌కి సంబంధించి, బయో సైన్స్‌కి సంబంధించి ఇక దీంట్లో కంటెంట్‌తో పాటు మ్యాథ్స్‌లో మెథడాలజీ ఉంటుంది. అదేవిధంగా బయో సైన్స్‌లో కూడా మీకు మెథడాలజీ ఉంటుంది. కంటెంట్ బిట్స్ 2 కూడా వస్తాయి. ఫిజికల్ సైన్స్ నుంచి కూడా మీకు కంటెంట్, మెథడాలజీ బిట్స్ వస్తాయి. ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మొత్తం మీకు 150 ఎంసీక్యూ క్వెషన్స్ 150 మార్క్స్ అనేది ఉంటుంది. ఈ 150 మార్క్స్‌లో మనకి 20% వెయిటేజ్ అనేది డీఎస్సీలో తీసి మనకి ఈ మార్క్స్ అనేది డీఎస్సీలో యాడ్ చేస్తారు. డీఎస్సీ అనేది 80 మార్క్స్‌కి ఉంటుంది. ఇందులో నెగెటివ్ మార్క్స్ అనేది ఉండవు. 150కి ఈచ్ బిట్‌కి మనకి 1 మార్క్ అనేది ఉంటుంది. ఇక సైకాలజీ విషయానికొస్తే మీరు సైకాలజీ 30 క్వెషన్స్ అనేది బాలల అభివృద్ధి బోధనా శాస్త్రం అనేది ఇచ్చారు కదా! మనకి 30 క్వెషన్స్ ఉంటాయి. ఇందులో మనకి ఫస్ట్ పరిపక్వత, పెరుగుదల గురించైతే చూసుకోండి. ఇందులో వచ్చేటువంటి ఈ జ్ఞానాత్మక రంగం భావోద్వేగాలు, సామాజిక పెరుగుదల వీటికి సంబంధించి ఎక్కువగా బిట్స్ అయితే అడుగుతారు. ఇక పెరుగుదల వికాసం యొక్క శైవ, బాల్య, కౌమార దశలకు సంబంధించినవి మనకి కోల్బర్గ్ నైతిక వికాస సూత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ దశల గురించి ఎక్కువగా అడుగుతారు. ఇది చూసుకోండి. పెరుగుదల, పరిపక్వత డెఫినిషన్స్ అడుగుతారు. ఈ టాపిక్‌లో ఈ మెయిన్ టాపిక్స్ అనేది చూసుకోండి. ఇక అభివృద్ధి సిద్ధాంతాలు ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇది డీఎస్సీకి కూడా ఉంటుంది చూసుకోండి. పియాజెట్, ఎరిక్సన్, కోల్బర్గ్, ఫ్లాయిడ్, గోల్మెన్ వీటికి సంబంధించిన సిద్ధాంతాలు వీరు రచించిన గ్రంథాలు మెయిన్‌గా చూసుకోండి. వీరు ఎవరిపైన ప్రయోగాలు చేశారు అనేది గూడా చూసుకోండి. వీళ్ళ యొక్క దశలు. ఎరిక్సన్‌వి మనకి డీఎస్సీలో గూడా ప్రతి సెషన్‌లో బిట్లనేది వచ్చాయి. పియాజెట్ నుంచి కూడా రావడం అయితే జరిగింది. కోల్బర్గ్ నుంచి కూడా కొన్ని సెషన్‌లో బిట్స్ అయితే వచ్చాయి. ఫ్లాయిడ్, గోల్మెన్ గురించి గూడా వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏ పాయింట్ మిస్ చేయకుండా మీరు చదవండి. డీఎస్సీకి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి దీనికి కూడా యూజ్ అవుతుంది. ఇక మెయిన్ విషయానికొస్తే మీకు తెలుగు మీకు ప్రీవియస్‌గా జరిగిన టెట్ పేపర్సు
మనకి జనవరిలో జరిగింది. అంతకుముందు జరిగినటువంటి పేపర్స్ కూడా మీకు ఛానల్‌లో ఉన్నాయి. ఛానల్‌లో మీరు ప్రాక్టీస్‌గా యూజ్ చేసుకోండి. అదే డీఎస్సీ సిలబస్ కూడా ఉంది. తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి మీకు అందించడం జరిగింది. డీఎస్సీ సిలబస్ కూడా ఉంది. డీఎస్సీ జరిగినది కదా మనకి లాస్ట్ ఆ పేపర్స్ కూడా ఉన్నాయి. ఒకసారైతే చూడండి. అన్నీ కూడా ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. మీకు జాబ్ అప్డేట్స్‌కైనా, నోటిఫికేషన్ అప్డేట్స్‌కైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఛానల్‌లో ఉన్న కంటెంట్ అంతా కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మీకు అన్ని వీడియోస్ చూడగలుగుతారు. ఇక సాంఘికీకరణ కాలంగా బాల్యము అని అంటే మనకి సాంఘికీకరణం అంటే సంఘర్షణకు సంబంధించి పరిష్కారం సామాజిక ఈ టాపికే చూసుకోండి. క్రీడలకు సంబంధించింది కూడా ఈ టాపిక్ ఎక్కువగా చూసుకోండి. ప్రవర్తనా కాలంలో కౌమార దశలు. ఈ దశలనేది చాలా ఇంపార్టెంట్. కౌమార దశల నుంచి ఒక బిట్ అనేది కంపల్సరీగా అయితే వస్తుంది. ఈ ముఠా దశలకు సంబంధించి కూడా బిట్స్ అయితే వస్తాయి. రక్షణ యంత్రాంగము మరియు సమగ్ర అభివృద్ధి దృష్టి అనేదైతే ఇచ్చారు కదా! ఈ టాపిక్కు ప్లస్ నాయకత్వ లక్షణాలు ఇవి చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత వ్యత్యాసాలు అనేదైతే ఇచ్చారో మనకిక్కడ వైఖరులు, అభిరుచులు, ఆసక్తులు, సృజనాత్మకత ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మనకి డీఎస్సీలో కూడా ఉంటాయి. టెట్‌లో కూడా ఇచ్చారు. ఇది చదవండి. ఇక గార్డ్నర్ యొక్క బహుళకారక సిద్ధాంతాలు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక అభ్యసన పాఠానికొస్తే అభ్యసన శైలులు, మాతృభాష, బోధనా భాష అనేది ఇది ఇచ్చారు కదా! మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. పిల్లల సృజనాత్మకత ప్రోత్సహించడానికి తీసుకోవాల్సినవి. ఇందులో నుంచి కూడా బిట్స్ అయితే వచ్చాయి ఇంతకుముందు. మనకి లెర్నింగ్‌గా అర్థం చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఇక అభ్యసన ప్రక్రియ విషయానికొస్తే ఇది డీఎస్సీలో కూడా ఉంది. మీరు చదివేటప్పుడు మీరు డీఎస్సీ సిలబస్‌ని, ఈ సిలబస్‌ని కంపారిజన్ చేసుకొని చదవండి. ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో మీరు దగ్గర పెట్టుకొని చదవండి. మళ్ళీ నెక్స్ట్ మనకి డీఎస్సీ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా కంబైన్డ్‌గా చదువుకుంటే మీకు ప్రిపరేషన్ అనేది డీఎస్సీ ప్రిపరేషన్ కూడా 40% అనేది అయిపోతుంది. అభ్యసన భావన రకాలు, ప్రభావితం చేసే కారకాలు, అభ్యసన వక్రతలు. డీఎస్సీలో మనకి వక్రతల గురించి ఎక్కువగా అడిగారు బిట్స్. ఇక మనకి ఇక్కడ స్మృతి గురించి, జ్ఞాపక శక్తుల గురించి కూడా చూసుకోండి. ఈ అభ్యసన బదలాయింపుల యొక్క సిద్ధాంతాలు ఇవి చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ప్రేరణ యొక్క మెరుగుపరిచే పద్ధతులు ఇది కూడా ఇంపార్టెంట్. ఇక మనకి థార్న్డైక్ ఇక్కడ కార్యసాధక నిబంధన సిద్ధాంతము, పావలోవ్‌ది ఇక్కడ స్కిన్నర్ సిద్ధాంతాలు ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ సిద్ధాంతాలనేది మెయిన్ చాలా ఇంపార్టెంటు. ఈ సిద్ధాంతాలన్నీ కూడా చూసుకోండి. ఇక్కడ ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ చాప్టర్ మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ బ్రౌనర్ విషయానికొచ్చిన మనకి కొక్లర్ గురించి, పియాజెట్ గురించి, బండూరా గురించి ఇవన్నీ కూడా వైగాట్స్‌కి గురించి వీటి గురించి మీరు చూసుకోండి. వీరు ప్రతిపాదించిన సిద్ధాంతాలేంటి? వీరు ఎవరిపైన ప్రయోగం చేశారు? వీరి యొక్క రచనలు, వీరు ఏ దేశస్థులు ఇలాంటివన్నీ కూడా అడుగుతారు. ఇవన్నీ చూసుకోండి. ఇక బోధనాపరమైనటువంటి ఆందోళనకు సంబంధించి ఇక వృత్తి ఉపాధ్యాయులకు సంబంధించి ఉంటుంది. ఇక్కడ ఇదైతే ఒకసారి చూసుకోండి. ఇందులో నుంచి మనకి 1 ఆర్ 2 బిట్స్ వస్తాయి. ఇక మనకి అసైన్‌మెంట్ చూడండి. మూల్యాంకనం నుంచి కూడా మనకి బిట్లొస్తాయి. మూల్యాంకనంలో సంగ్రహణాత్మక మూల్యాంకం, నిర్మాణాత్మక మూల్యాంకనాలు ఉన్నాయి కదా! వాటిని బాగా చూసుకోండి. ఇక సీసీ మెథడ్ ఏ విధంగా ఉంటుందనేది ఈ చాప్టర్‌లో, ఎయిత్ చాప్టర్‌లో మీకు ఇంపార్టెంట్. ఇక ఎన్‌సీఎఫ్, ఎస్‌సీఎఫ్ ఇవి ఉన్నాయి కదా! ఈ యాక్ట్స్ అన్నీ కూడా మీరు చట్టాలన్నీ కూడా మీరు చూసుకోండి. అన్నిట్లో నుంచి మనకి మినిమమ్ ఈ యాక్ట్‌లో నుంచి మనకి 5 బిట్స్ దాకా అయితే వస్తాయి. ఈ సమాచార హక్కు చట్టము, సమాచార ప్రసార సాంకేతికానికి సంబంధించి ఐసీటీ టాపిక్ కొత్తగా యాడ్ చేశారు. ఇందులో నుంచి మనకి 5 బిట్స్ అనేది ప్రీవియస్‌గా జరిగిన దాంట్లో 5 బిట్స్ దాకా అయితే వచ్చాయి. ఇందులో శ్రవణ దృశ్యోపకరణాలు ఏంటి, మల్టీమీడియాకి సంబంధించి, ఇక మనకి కంప్యూటర్‌లో ఉన్నటువంటి భాగాల గురించి, కంప్యూటర్‌లో ఉన్నటువంటి ప్రోగ్రామ్‌ల గురించి, మనకి విద్యలో ఉపయోగిస్తున్నటువంటి యాప్స్ గురించి అయితే అడుగుతున్నారు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అంటే ఏమిటి? ఇందులో ఉన్నటువంటి మెమరీస్ నుంచి బిట్లయితే ఇంతకుముందొచ్చాయి. మాక్సిమము మనకి డైరెక్ట్ క్వెషన్సే వస్తాయండి. ఈ ఐసీటీ నుంచి అప్లికేషన్ టైప్ అయితే రావు. సైకాలజీ నుంచి అప్లికేషన్ టైప్ క్వెషన్స్ వస్తాయి గానీ, మనకి దీంట్లో నుంచి అయితే అప్లికేషన్ టైప్ క్వెషన్స్ అయితే మాక్సిమం ఇప్పటివరకైతే రాలేదు. ఇక డాస్, విండోస్ గురించి కూడా మీకు క్లియర్‌గా తెలియాలి. వాటి గురించి నేర్చుకోండి. ఈ నెట్వర్క్ ఈమెయిలింగ్ సంబంధించి చూసుకోండి. ఇక అభ్యసన అనుభవాలకు సంబంధించి ఇక్కడ చూడండి ఐసీటీ సుసంపన్నమైనటువంటి అభ్యసన అనుభవాలు. ఇంటర్నెట్ తోటి మనకు ఏ విధంగా మన మీడియా ఉపయోగించి పిల్లలకి ఏ విధంగా బోధిస్తున్నాము అనేది ఇక్కడ మెయిన్ టాపిక్. ఇక విద్యలో
కంప్యూటర్ అనువర్తన ఈ లెర్నింగ్ ఏ విధంగా చేస్తున్నారు అనేదైతే ఇచ్చారు. మనకి ట్యూబర్లు మీడియాకి సంబంధించి ప్లస్ ఇక్కడ మెయిన్ అండి ఎంఓసిసిఎస్ అబ్రివేషన్స్ ఇచ్చి మనకి అబ్రివేషన్ని ఎక్స్‌ప్లోర్ చేయమని అయితే అడుగుతున్నారు. దిశ అంటే ఏంటి? ఎందుకు ఉపయోగిస్తారు? ఎంఓఓసీఎస్ అంటే ఏమిటి? అవి ఎప్పుడు స్థాపించారు మనకి ఎడ్యుకేషన్‌లో? ఇలాంటివన్నీ క్వెషన్స్ ఇంతకుముందు ప్రీవియస్‌గా అడిగారు. మీరు సైకాలజీకి సంబంధించి మీరు సైకాలజీ బీఈడీ చదువుతున్నారు కదా! ఆ బుక్ తీసుకోండి. తెలుగు అకాడమీ వాళ్ళ బుక్ తీసుకోండి. వీటిలలో రెండిట్లలో ఏది తీసుకున్నా సరిపోతుంది. మీకు విద్యా దృక్పథాలు కూడా తీసుకోండి. ఎందుకంటే విద్యా దృక్పథాల్లో మనకి 2009 యాక్ట్స్ ఉంటాయి. అవి చూసుకోండి. లేకపోతే మీరు ఇవన్నీ తీసుకోలేము, చేయలేము అని అనుకున్నప్పుడు మీరు ఏదైనా పబ్లికేషన్ తీసుకోండి. ఎస్ఎండ్ఎస్ వాళ్ళదైనా ప్లస్ ఇంకా మనకి జంగం విశ్వనాథ్ వాళ్ళది, సార్ వాళ్ళది ఇంకా ఉన్నాయి కదా! చాలామంది ఉన్నారు. వాళ్ళు రచించినవి మీరు జాన్ రెడ్డి సార్‌ది కూడా ఉంది ఒకటి. ఇలాగ మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది తీసుకోండి. ఇక తెలుగు విషయానికొస్తే తెలుగు అనేది మనకి 30 మార్క్స్‌కైతే ఉంటుంది. ఇక మొత్తం ఫస్ట్ ఒక పద్యం, ఒక గద్యం అనేది ఇస్తారు. పద్యంలోనే ఒక 2 క్వెషన్‌లు, గద్యం నుంచి 2 క్వెషన్‌లు అనేది రావడమే జరుగుతుంది. ఇక 6-10 తరగతుల వరకు ఉన్నటువంటి తెలుగు వాచకాలనేది మీరు చదవాలి. మన గవర్నమెంట్ స్కూల్‌లో చదివేటువంటి బుక్స్. ఇందులో నుంచి మీరు ఫస్ట్ ఉన్నటువంటి కవి పరిచయాలు, ప్రక్రియలు, విశేషాంశాలు, ఇతివృత్తాలు, ఉద్దేశాలు ఇది మొత్తం కలిపి మనకి జతపరచమని వీటిలో అయితే వస్తాయి. మొత్తం 5 బిట్స్ దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక పదజాలము, భాషాంశాలు, గ్రామర్‌కి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని టాపిక్స్ నుంచి మనకి వస్తాయి. 9 బిట్స్ దాకా అయితే వస్తాయి. ఇక భాషాంశాలకు సంబంధించి తద్భవాలు, ఇవి నిత్యము, ధృత ప్రకృతకం ఇవన్నీ కూడా 7th క్లాస్‌లో ఉన్నాయి. మీరు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్‌లో గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అర్థాలు అవన్నీ ఉంటాయి కదా! దాంట్లోనే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇందులో నుంచి కూడా మనకి 2 బిట్స్ దాకా అయితే వస్తాయి. ఏదైనా ఇవ్వవచ్చు. సంధి నిర్వచనము, సందులు, సంస్కృత సందులు, తెలుగు సందులు ఉన్నాయి కదా! ఈ 2 సందులలో నుంచి మనకి ఎక్కువగా మీరు పేపర్ 2 వాళ్ళు 8th, 9th, 10th మీద ఫోకస్ చేయండి. 8th, 9th, 10th మీద ఫోకస్ చేయండి. మీకు 8th, 9th, 10th చదివితే మాక్సిమం ఈ సంతులన్నీ కూడా వచ్చేస్తాయి. ఇందులో నుంచి 2 బిట్లయితే వస్తాయి. మనకెందుకంటే ఒక్కొక్కసారి విడదీసి దాన్ని కలిపి రాయమని అయితే అడుగుతారు. ఒకసారి ఇదే సంధి అని కూడా అడగొచ్చు. ఇక సమాసాల విషయానికొస్తే మనకి ద్వంద్వ, ద్విగు సమాసము, అవ్యయీ భావ సమాసము, బహువ్రీహి సమాసానికి సంబంధించి ఇందులో నుంచి మనకి ఒక బిట్ అయితే వస్తుంది. ఛందస్సులో నుంచి కూడా మనకి ఒక 2 బిట్స్ దాకా అయితే ఒక్కొక్కసారి 2 ఇస్తాడు. ఒక్కొక్కసారి ఒక బిట్టే ఇస్తాడు. అలంకారాల నుంచి కూడా మనకి ఒక బిట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇందులో నుంచి అలంకారాలు, సూత్రాలు నేర్చుకోండి. శబ్దాలంకారము ఇవి అర్ధాలంకారాలకు సంబంధించి మీరు ఉన్న పాయింట్స్ అనేది చూసుకోండి. అలంకారాలకు సంబంధించి. ఇక కర్తృత్వార్థకం, ఛేదార్థకం నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. వాక్య భేదాలు, ఆశ్చర్యార్థకం, కర్తం ఇవి కూడా 2 బిట్లు అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక మెథడాలజీ అనేది తెలుగు వాళ్ళకి ఉండదండి. మొత్తం 30 బిట్స్ కూడా ఈ సిలబస్ నుంచే వస్తాయి. ఎగ్జామినర్ అనేది ఈ సిలబస్ ప్రకారమే మనకు తయారు చేస్తారు కాబట్టి తెలుగులో మీరు తెలుగు అకాడమిక్ బుక్స్ అనేది చదవండి. లేకపోతే మీకు ఎస్ఎండ్ఎస్ వాళ్ళు మనకి అన్నీ కలిపి తెలుగుకు సంబంధించి బుక్ అనేది రిలీజ్ చేశారు. ఒక 300 రూపీస్ అనేది ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 వాళ్ళందరికీ కలిపి ఒకవేళ తెలుగు రాసే వాళ్ళు ఉంటారు కదా సపరేట్‌గా వాళ్ళకి సంబంధించి బుక్ కూడా ఉంది. అది తీసుకొనైనా మీరు చదువుకోవచ్చు. ఇక మనకి అకాడమిక్ బుక్స్ కూడా మీరు చూడండి 2025 నుంచి మీరు 25 టు 26 అనేది మీరు బుక్స్ అనేది చదవాలి. అకాడమిక్ బుక్స్ పాతవి కాదు, కొత్తవి చదవండి. ఇక ఇంగ్లీష్ విషయానికొస్తే 30 క్వెషన్స్ కూడా ఇవే. ఇక సినోనియమ్స్, యాంటోనియమ్స్ అన్ని టాపిక్స్ నుంచి మనకు ఒక్కొక్క బిట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, టెన్సెస్ నుంచి ఎవ్రీ సెషన్‌లో బిట్లు అనేది ఉంటాయి మనకి. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ కూడా ఉంటుంది. ఇక డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి ఒక క్వెషన్ అనేది ఉంటుంది. ఇక దీంట్లో కూడా మనకి ఈ టాపిక్స్ ఇచ్చారు కదా! ఈ టాపిక్స్ నుంచి 30 క్వెషన్స్ వస్తాయి. ఇందులో కూడా మెథడాలజీ ఉండదు. మీకు ఓన్లీ 30 క్వెషన్స్ అనేది గ్రామరే ఉంటుంది. మీరు ఒక కాంప్రిహెన్షన్ కూడా ఉంటుంది. ఆ కాంప్రిహెన్షన్ చదివి క్వెషన్స్‌కి ఆన్సర్ అనేది చేయాలి. దీనికి ఇంగ్లీష్‌కి మీరు ఏ గ్రామర్ చదువుకున్నా సరిపోతుందండి. లేకపోతే మీరు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ అకాడమిక్ బుక్స్ తీసుకోండి. బ్యాక్ సైడ్‌లో మీకు గ్రామర్ అంతా కూడా ఇచ్చారు. అది చదువుకోవచ్చు. ఇక గణితం విషయానికొస్తే మొత్తం 20 మార్క్స్‌కి అనేది ఉంటుంది. 20 మార్క్స్ అనేది గణితం ఉంటుంది. ఇప్పుడు మనకి 60 మార్క్స్ అనేది లాస్ట్
జనవరి నుంచి మనకి మొత్తం సమానంగా డివైడ్ అనేది చేశారు. ఎందుకంటే చాలామంది మ్యాథ్స్ ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయి. సైన్స్ అనేది తక్కువ క్వెషన్స్ వస్తున్నాయని చెప్పేసి అందరూ ఇదవ్వడం వలన మనకిప్పుడు ఏం చేశారంటే మ్యాథ్స్ వాళ్ళకి 20 క్వెషన్స్, ఆహ్, బం బయో సైన్స్ వాళ్ళకి 20 క్వెషన్స్, ఫిజికల్ సైన్స్‌కి సంబంధించి 20 క్వెషన్స్ అనేది, ఫిజిక్స్‌కి సంబంధించి 20 క్వెషన్స్ అనేది చేశారు. ఇప్పుడు మొత్తము కంటెంట్ నుంచి మీకు 60 మార్క్స్, 16 క్వెషన్స్ అనేదొస్తాయి. ఒక 4 క్వెషన్స్ అనేది మెథడాలజీ నుంచి రావడమే జరుగుతుంది. ఇక గణితం విషయానికొస్తే మీకు మొత్తం క్వెషన్స్ ఇక్కడ మనకి టాపిక్స్ చూడండి. సంఖ్యా వ్యవస్థకు నాకు ఈ మ్యాథ్స్ గురించి అంతగా తెలీదండి. నేను క్వెషన్ పేపర్స్ చదివేటప్పుడు ఎక్కువగా వచ్చిన బిట్స్ దాని ప్రకారం అయితే నేను చెప్తాను. ఈ ప్రీవియస్ పేపర్స్ కూడా నేను అనాలిసిస్ చేసి చెప్తున్నాను. అవైతే చూసుకోండి. ఇక సరి సంఖ్యలు, బేసి సంఖ్యలకి సంబంధించి, ప్రధాన సంఖ్యలకి, సంయుక్త సంఖ్యలకి వీటికి సంబంధించి కూడా ఎక్కువగా బిట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ కాసాగు, గాసాబా గురించయితే చూసుకోండి. ఇక మనకి రోజువారీ కూలీలు, జీతాలకు సంబంధించి ఉన్నాయి కదా! వీటి గురించి కూడా బిట్ అయితే వస్తాయి. అకరణీయ సంఖ్యలకి సంబంధించింది చూసుకోండి. ఇక వర్గాక్షరాలు ఉన్నాయి కదా! ఈ వర్గాక్షరాలకు సంబంధించి ఆరోహణ, అవరోహణ క్రమాలు అనేది అడుగుతారు. వాస్తవ సంఖ్యలకు సంబంధించి ఈ చిత్రాల గురించి కూడా చూసుకోండి. అంకగణితం సంబంధించి బ్రాడ్ మాస్ పద్ధతి నిష్పత్తులకు సంబంధించి కూడా బిట్లయితే అడుగుతారు. ఇక లాభ నష్టాల నుంచి ఒక బిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అమ్మకపు పన్ను, ఇక విలువాధారిత పన్నులు ఇవన్నీ కదా! చక్రవడ్డీలకు సంబంధించి దీంట్లో మెయిన్ ఈ టాపిక్స్ చూసుకోండి. ఇక జామితీయకి సంబంధించి జామెంట్రీకి సంబంధించి ఇక్కడ ఇచ్చినవన్నీ అయితే చూసుకోండి. మీకు చతురస్రాల నుంచి, త్రిభుజాల నుంచి, అదే దీర్ఘ చతురస్రాల నుంచి కూడా బిట్లయితే వస్తాయి. ట్రెపీజియము ఇట్లా కొంత ఎక్కువగానే డెప్త్‌గానే అడుగుతున్నాడండి. టెట్ పేపర్ కూడా మీకు డీఎస్సీ లెవెల్‌లో ఉంటుంది కాబట్టి మీరు అన్ని టాపిక్స్ చదివితే మీకు మంచి మార్క్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. మనకి క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది మినిమమ్ ఓసీ వాళ్ళకి 90 ఉండాలి. బీసీ వాళ్ళకి 75, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి 60 మార్క్స్ అనేది రావాలి కాబట్టి మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. తెలుగు మీద చేయండి. అదే సైకాలజీ మీద చేశారనుకోండి, సైకాలజీ అదేవిధంగా మీరు ఇంగ్లీష్ మీద చేస్తే మీకు మొత్తం 90 మార్క్స్‌కి ఈజీగా వస్తుంది. ఇక కంటెంట్ విషయానికొస్తే మీరు అక్కడ క్వాలిఫై అవ్వచ్చు. మీరు 90 మార్క్స్‌కి గాను ఒక 60 మార్క్స్ కూడా తెచ్చుకున్నా గానీ సరిపోతుంది. ఇంక మిగతా మ్యాథ్స్, ఫిజిక్స్, బయో సైన్స్‌లో మిగతా మార్క్స్ తెచ్చుకున్నా మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. ఇక డేటాకి సంబంధించింది బార్ గ్రాఫ్‌లు వీటనైతే ఇస్తారు. వీటిని కూడా చూసుకోండి. ఎక్కువగా అంతగా రావు. 1 ఆర్ 2 బిట్స్ అనేది రావడమే జరుగుతుంది. బీజగణితానికి సంబంధించి కూడా మీరు చూసుకోండి. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ బహుపదికి సంబంధించింది, గ్రాఫ్‌లకు సంబంధించింది ఇవన్నీ చూసుకోండి. క్షేత్రగణితం సంబంధించి పొడవు, బరువు, సామర్థ్యము, కాలము, ఋతువు, క్యాలెండర్‌లకు సంబంధించి బిట్స్ అయితే వస్తాయి. చతురస్రము, దీర్ఘ చతురస్రం ఇవి మెయిన్ చూసుకోండి. వీటి యొక్క ఏరియా అడుగుతారు. పెరిమీటర్ అడగడము ఇలాంటివన్నీ అయితే వృత్తాలకు సంబంధించింది కూడా అడుగుతారు. సంభావ్యత అనేదైతే ఇచ్చారు కదా! ఈ టాపిక్ చూసుకోండి. నిరూపక జ్యామితి అనేదైతే ఇచ్చారు. ఎక్స్, వైకి సంబంధించింది a+b² వీటికి ఉంటాయి కదా! ఇవైతే చూసుకోండి. ఇక త్రికోణమితికి సంబంధించినవి కూడా బిట్స్ అనేది రావడమే జరుగుతది. ఇక 1 ఆర్ 2 బిట్సే వస్తాయి వీటి మీద ఎక్కువగా. ఇక ఇవి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు గణితంలో చూడండి మెయిన్ ఈ టాపిక్ నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. బోధనా పద్ధతులు చూసుకోండి ఒక బిట్ అయితే వస్తుంది. ఇక లక్ష్యాలు, విలువలకు ఒక బిట్ అనేది వస్తుంది. శాట యొక్క అభిప్రాయము దీనికి సంబంధించింది ఒక బిట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక భోజన సామాగ్రి ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది మొత్తం మనకి ఇక్కడ 6 టాపిక్స్ ఉన్నాయి. ఇందులో నుంచి 4 బిట్స్ మాత్రమే వస్తాయి. ఇక భౌతిక శాస్త్రానికి సంబంధించి మొత్తము 20 మార్క్స్‌కి ఉంటుంది. 16 బిట్స్ కంటెంట్. అదే మిగతా 4 బిట్స్ మెథడాలజీ నుంచి వస్తుంది. కొలతలకు సంబంధించినవి సీజీఎస్, ఇక్కడ యూనిట్స్ అనేది చూసుకోండి మెయిన్. సీజీఎస్, ఎస్ఐ యూనిట్లకు సంబంధించి. ఈ చలనాలకు సంబంధించి ఇక్కడ స్థానభ్రంశము, దూరముకు సంబంధించి, కాంతికి సంబంధించి, ద్రవ్యరాశికి సంబంధించి, వేగము వీటికి సంబంధించింది చూసుకోండి. బలము, ఘర్షణ మరియు పీడనానికి సంబంధించి మెయిన్ ఇందులో ద్రవ ఘర్షణ, పీడన, ద్రవముకు సంబంధించి, వాయువుకు సంబంధించినవి చూసుకోండి. గురుత్వాకర్షణ శక్తికి సంబంధించి, గురుత్వాకర్షణము, పీడనానికి సంబంధించి ఆర్కిమెడిక్ సూత్రం చూసుకోండి మెయిన్. ఇది చాలా ఇంపార్టెంట్.
ఇక పని శక్తికి సంబంధించి గతిశక్తి, స్థితి శక్తి అంటే ఏమిటి? యాంత్రిక శక్తి వీటి నుంచి ఎక్కువగా బిట్లయితే వస్తాయి. ధ్వనికి సంబంధించి ధ్వనిని కొలవడానికి ఉపయోగించే పరికరాలు, వీటికి సంబంధించి వినికిడికి యూజ్ చేసే పరికరాలు వీటి గురించి అయితే అడుగుతారు. ప్రతిధ్వనులు అంటే ఏమిటి? ప్రతిధ్వనులను ఉపయోగించి మనము అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లు ఇవన్నీ అయితే తీస్తాం కదా! దానికి సంబంధించి చూసుకోండి. ఇక వేడి, ఉష్ణానికి సంబంధించి మనకి ఫారెన్‌హీట్స్, ఇక్కడ కెల్విన్ మాపనలు ఎవరు ప్రవేశపెట్టారు? ఎంత ఉండాలి? ఇలాంటివన్నీ బాష్పీభవనం అంటే ఏమిటి? ఘనీభవనము, ఆర్ద్రత దీనికి సంబంధించి బిట్లయితే వస్తాయి. ఉష్ణ కిరణము, ఉష్ణ వికిరణము, సంవహనము అంటే మనకి భూమి నుండి కిరణాన్ని వికిరణం చేస్తుంది కదా! ఉదయమంతా సూర్యుడిచ్చిన స్ సన్ ఇచ్చినటువంటి సూర్యరశ్మిని తీసుకొని మళ్ళీ వికిరణం అనేది చెందిస్తుంది భూమి. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. కాంతికి సంబంధించి కూడా కాంతి వక్రీభవనం అంటే ఏమిటి? కాంతి పరిక్షేపణము, ఇక్కడ కాంతి పరిక్షేపణం వీటి గురించయితే అడుగుతారు. ఖచ్చితంగా కాంతి పాఠంలో నుంచి క్వెషన్స్ అనేది వస్తాయి. మీరు కాంతి పాఠాన్నయితే వదిలిపెట్టకండి. అన్నీ చదవండి. ఇంద్రధనుస్సులు ఏ విధంగా ఏర్పడతాయి? కాంతి పరిక్షేపణం అంటే ఏమిటి? ఇక్కడ దృష్టి లోపం ఉన్నవాళ్ళు మనకి ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? ఈ కటకాల నుంచి చాలా ఇంపార్టెంట్ ఇది చూసుకోండి. విద్యుత్తుకు సంబంధించి మనకి విద్యుత్ ఘటాలు ఏమేమున్నాయి? విద్యుత్తుకు సంబంధించింది వాట్స్‌ని దేనితో కొలుస్తారు? ఇలాంటి బిట్లయితే అడుగుతారు. అయస్కాంతము, విద్యుత్ అయస్కాంత క్షేత్రంకి సంబంధించింది చూసుకోండి. లోహ శాస్త్ర సూత్రాలు, ఇక్కడ అయస్కాంత ధర్మానికి సంబంధించింది, ఓవర్ హెడ్ ప్రయోగము, ఇవన్నీ కూడా మనకి 8థ్, 9థ్, 10థ్‌లో ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ అయితే చూసుకోండి. లోహ శాస్త్ర సూత్రాలకు సంబంధించినవి కూడా మీరు తుప్పు పట్టడానికి ఫ్లంగ్, గ్యాంగ్, థర్మల్ ప్రక్రియ వీటికి సంబంధించి చూసుకోండి. కార్బన్ మరియు దాని సమ్మేళనాలకు సంబంధించి ఎథనాయిల్ ఆమ్లము, ఎస్టరీకరణము, ఈథనాలు వీటికి సంబంధించి నానో ట్యూబులు, కార్బన్ యొక్క బహుముఖ స్వభావము, క్యాటనేషన్, ఇక్కడ టెట్రావాలెన్స్, హైడ్రోకార్బన్లకు సంబంధించింది. మెరుపు కథ, ర్యాపిడ్ ద్వారా ఆవేశము, విద్యుత్ ఆవేశము, విద్యుత్ ఆవేశం యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా చూసుకోండి. మన చుట్టూ ఉన్నటువంటి మార్పులు, గాల్వనైజేషన్, క్షయ, దుర్వాసన, ఇట స్ఫటికీకరణము ఇవి ఏ విధంగా చేస్తారు అనేది అయితే చూసుకోండి. మన చుట్టూ ఉన్న వస్తువులు, పదార్థాల యొక్క భౌతిక స్వభావము, చాలా టాపిక్స్ అనేది ఇచ్చారండి. మనకి ఇచ్చేది 16 క్వశ్చన్సే కానీ టాపిక్స్ అయితే చాలా ఉన్నాయి. మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీరు చేస్తేనే మీకు ఈజీగా ఉంటుంది. ఇవన్నీ చదవాలి. ఎక్కడి నుంచి ఇస్తాడో, ఏ టాపిక్ నుంచి ఇస్తాడో అనేది కూడా మనం కరెక్ట్‌గా చెప్పలేము. అందుకే అన్ని టాపిక్స్ అనేది చదవండి. మనకి 16 మార్క్స్ ఉంటే 16 టాపిక్స్ అనేది ఫిజికల్ సైన్స్‌లో ఇచ్చారు. అదేవిధంగా మనకి కెమిస్ట్రీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కెమిస్ట్రీలో కూడా కొన్ని టాపిక్స్ ఇచ్చారు. ఇక రసాయన యొక్క ధర్మాలు, పరమాణువు సంబంధించింది ఎవరు కనిపెట్టారు? ప్రోటాన్లు ఎవరు కనిపెట్టారు? న్యూట్రాన్లు ఎవరు కనిపెట్టారు? ఇవైతే ఎక్కువగా అడుగుతారు. అవి చూసుకోండి. ఐసోటోప్లు, ఐసోబార్ల గురించి అడుగుతారు. ఇక రసాయన శాస్త్రానికి సంబంధించింది లూయి డాట్ సంయోజనం, ఆయనీకరణలకి సంబంధించింది. లోహాలు, అలోహాలకి సంబంధించి క్వెషన్స్. ఫైబర్లు, ప్లాస్టిక్‌లకు సంబంధించినవి. మనకి బొగ్గు క్షేత్రాలు ఎక్కువగా ఎక్కడెక్కడ ఉన్నాయి ఇలాంటివి. దహన ఇంధనం మరియు జ్వలనానికి సంబంధించినవి. అదేవిధంగా గాలికి సంబంధించింది ఆక్సిజన్‌కి. ఆమ్లాలు, క్షారాల లవణాలు అంటే పీహెచ్ విలువ ఏ విధంగా ఉంటుంది అనేదైతే అడుగుతారు. ఇక బేకింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్‌లో ఉన్నటువంటి లోహాలు ఏంటి అనేది అడుగుతారు. ఇక మొత్తము ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం కలిపి మనకి 16 క్వెషన్స్ అయితే వస్తాయి. ఇక దీంట్లోనేమో మొత్తము 4 క్వెషన్స్ మెథడాలజీ నుంచి అయితే వస్తుంది. ఇక బోధన సామాగ్రి, అసైన్‌మెంట్, మూల్యాంకనాలు అడుగుతారు. ఈ జీవశాస్త్రం నుంచి మీకు 20 బిట్స్ 16 మార్క్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ 16 మార్క్స్‌లో జీవ ప్రపంచము అనేదైతే ఇచ్చారు కదా! ఈ కీళ్ళు, మృదులాస్థికి సంబంధించి కణ విభజన, మొక్కల యొక్క కణాలు, మొక్కలది చూసుకోండి, జంతువులది చూసుకోండి. ఇవి మరి పంటలు, వ్యవసాయ పద్ధతులు కూడా ఇచ్చారు. ఇవి కూడా చూసుకోండి. మెయిన్ తేనెటీగల పెంపకము, కోళ్ళ పెంపకము ఏమేమంటారు? వీటిని ఏ కల్చర్ అంటారు?
అనేదైతే అడుగుతారు. జీవ ప్రక్రియకు సంబంధించింది. జీవ ప్రక్రియ అమీబా గురించి, మొక్కల గురించి, పోషణకు సంబంధించి కిరణజన్య సంయోగక్రియ ఏ విధంగా జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా క్వెషన్ అనేది వస్తుంది. శ్వాసక్రియ, ప్రసరణ వ్యవస్థ అనేది చూసుకోండి. మొక్కల యొక్క హార్మోన్లు అడుగుతారు. మానవుల యొక్క హార్మోను, లైంగిక మరియు అలైంగిక శాఖీయాలకు సంబంధించింది. ప్రత్యుత్పత్తి, ఆరోగ్యం దేనికి సంబంధించిన బిట్ కూడా అడుగుతారు. ఇక మన పర్యావరణానికి సంబంధించి ఆహార గొలుసు ఏ విధంగా మనకి ఆహారం తిన్న తర్వాత ఏ విధంగా పనిచేస్తుంది, చిన్న పేగులు, పెద్ద పేగులకు సంబంధించి. ఇక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. మొత్తం మనకి ఇందులో నుంచి మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే 3 టాపిక్స్. బయో సైన్స్ అయితే కొంచెం తక్కువే ఉంది కానీ మ్యాథ్స్ ఎక్కువే ఉంది. ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ కూడా మనకి ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి. వాటి నుంచి అందుకనే మీరు బయో సైన్స్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా చదివేసి ముందే కంప్లీట్ చేసి పెట్టుకోండి. ఇందులో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేది చేసి పెట్టుకోండి. ఇక దీంట్లో నుంచి పద్ధతులు చూసుకోండి. ఎన్సీఎఫ్ వీటి గురించి ఏ ప్రవేశపెట్టారు అని. ఇక మూల్యాంకనం మెయిన్ ఇంపార్టెంట్, మూల్యాంకనం. ఇదండి మనకి మొత్తం మ్యాథ్స్ పేపరు, సైన్స్ పేపరు సంబంధించి. మీరు ఇందులో సైన్స్‌కేమో తెలుగు అకాడమీ కాదండి, అకాడమిక్ బుక్స్ చదవండి. మీరు 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు. మ్యాథ్స్ అయినా అంతే. 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు మ్యాథ్స్ బుక్స్ కూడా మీరు చదవండి. మెథడాలజీ విషయానికొస్తే మీరు బీఎడ్‌లో ఏ మెథడాలజీ అయితే చేశారో ఆ మెథడాలజీ బుక్స్ తీసుకొని చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఎన్సీఎఫ్ 2020 ఇవి చేర్చినటువంటివి ఇవన్నీ ఉన్న బుక్ అనేది తీసుకోండి. ఇక ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీకు చెప్పడమే జరిగింది. ఇక మీరు ప్రీవియస్ పేపర్స్ కావాలంటే 3 ఇయర్స్ పేపర్స్ ఉన్నాయండి ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో. మీరు అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రతిరోజు ఒక పేపర్ ప్రాక్టీస్ చేయండి. ఆ పేపర్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్ అవుతాయి. అందులో నుంచి మనకి 20% బిట్స్ దాకా అయితే వస్తాయి. ఇక డీఎస్సీ పేపర్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అదే సిలబస్ కదండీ మనకి 6థ్ నుంచి 10థ్ వరకు. ఇక ఫిజికల్ సైన్స్ ప్లస్ కెమిస్ట్రీ కూడా అంతే. మీరు 8థ్, 9థ్, 10థ్ చదవండి. వాటికి ఫిజికల్ సైన్స్‌కి 8థ్, 9థ్, 10థ్ చదివితే సరిపోతుంది. మ్యాథ్స్‌కేమో 6థ్ నుంచి 10థ్ వరకు చదవాలి. అదేవిధంగా బయో సైన్స్ కూడా అంతే. మీరు 6థ్ నుంచి 10థ్ వరకు చదవాలి. ఈ విధంగా అన్ని బుక్స్ అనేది ఇంపార్టెంట్ బుక్స్ అనేది కూడా చెప్పాను. మీకు దేనికి కావాలంటే బుక్స్ కూడా సెపరేట్‌గా కంటెంట్‌కి, మెథడాలజీకి సెపరేట్ బుక్స్ అయితే ఉంటాయి. ఇక సైకాలజీ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. అమెజాన్ వాళ్ళవి, ఫ్లిప్‌కార్ట్ వాళ్ళవి. మీరు ఈజీగా వాటినైతే పర్చేజ్ అయితే చేయండి. ఇక టెట్ రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మీరందరూ కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరిని కూడా లైక్ చేయమని చెప్పండి. షేర్ చేయండి. ఛానల్‌లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా మనకి ఏదైనా న్యూస్ జాబ్ అప్డేట్స్‌తో పాటు ఆ జాబ్‌కి సంబంధించినటువంటి సిలబస్, ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానల్‌లో అప్‌లోడ్ చేసి పెట్టాము. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మీరందరూ కూడా అన్ని వీడియోస్ అనేది చూడగలుగుతారు. మీన్ ₹49 మాత్రమే ఉంది జాయిన్ అవ్వడానికి. మీరందరూ కూడా జాయిన్ అయ్యి అన్ని వీడియోస్ అనేది చూడండి. చాలా యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ ఉంది. మీరు అన్ని ప్రీవియస్ పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై అయితే చేసుకోండి. మనకి జూలై 5థ్ వరకే ఉంది మనకి టైము. అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ వీడియో అనేది ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. అదేవిధంగా దానికి సంబంధించిన డౌట్స్ చాలామందికి వచ్చే డౌట్స్, సీబీఎస్ఈ వాళ్ళు ఏ లాంగ్వేజ్ తీసుకోవాలి, ఇన్ సర్వీస్ వాళ్ళు ఇదే ఎగ్జామ్ రాయాలా, ఏ ఎగ్జామ్ రాయాలి, హెచ్‌జిటి వాళ్ళు ఏది రాయాలి, ప్లస్ బీఎడ్ వాళ్ళు ఏది రాయాలి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఏది రాయాలి, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఏది రాయాలి, స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎం ఏం రాయాలి, ఇలాంటివన్నీ అయితే అడుగుతున్నారు. అన్నిటికి సంబంధించి క్వెషన్‌కి ఆన్సర్ అనేది ఆ వీడియో సెపరేట్‌గా ఉంది. ఆ వీడియోని కూడా మీరు ఒకసారి అయితే చూడండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక మీరందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామ్ రాసే వారందరికీ కూడా, అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ మీకు పేపర్స్ వచ్చినప్పుడు, మీకు ఎగ్జామ్ జరిగేటప్పుడు మీకు ఎగ్జామ్ రివ్యూ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఫైనల్ కీ కూడా మీకు అందించడం జరుగుతుంది. జాబ్ అప్డేట్స్ కోసము ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ కూడా లైక్ చేయండి.